చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిర్లను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు. మీరు ఆపుతాను అంటే ఆగదు, నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు. దానికి అనాహతము అని పేరు. ఈ అనాహతముందే ఇది గంట. మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తు ఏమిటంటే గంట మోగాలి. గంట మ్రోగకుండా నివేదన ఉండదు, గంట మోగకుండా ఈశ్వర దర్శనం ఉండదు. కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు, ఇక విడిచిపెట్టక్కర్లేదు. ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది. ఈ ఊపిరి తీశాడు, ఇక విడవక్కర్లేదు, ఆయన కిందకి దిగిపోతాడు, ఆగిపోతుంది. కాబట్టి ఊపిర్లు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇక్కడ కూర్చుని ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు, అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. అంటే ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే, ఈ గంట మోగుతున్నప్పుడే, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి. ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికి ఏం అవకాశం ఉండదు, ప్రేతం అయిపోతుంది. కాబట్టి తొందరగా చేసుకో. ప్రతి ఊపిరి యందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో. అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు. ఆ ఊపిరి రూపం హంసగా ఉంటుంది. అదే హకార సకారములు. అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని, శ్రీ సూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని. ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస, ఆ హంస నడుస్తోందంటారు. ఈ హంస నడుస్తూ ఉండగా చిత్తమాలిన్యాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్దేవతు కైవల్యం.